ఆంధ్రప్రదేశ్ను 2026 జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శనివారం అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని బంగారయ్యపేట గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై నిర్వహించిన ప్రజావేదికలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను ప్లాస్టిక్ రహితంగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర సచివాలయంలో ప్లాస్టిక్ ను నివారించనున్నారు. ఇక ఇప్పటికే 21 విభాగాల్లో 69 రాష్ట్ర అవార్డులు, 1257 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయని వివరించారు. గత ప్రభుత్వం 86 లక్షల టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చిందని, 2026 జనవరి 26 నాటికి రోడ్డుపై చెత్త అనేది కనిపించకూడదని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. పరిసరాల పరిశుభ్రతే కాకుండా ప్రజల ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇది బలవంతపు కార్యక్రమం కాదు, భావితరాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇచ్చేందుకే దీన్ని నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక ప్రస్తుతం 25 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు పనిచేస్తున్నాయి. వాటి ద్వారా పొడి చెత్తను సేకరిస్తున్నామన్నారు. వాటి సంఖ్య త్వరలో 100కు పెంచుతామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 5 లక్షల ఇళ్లలో హోమ్ కంపోస్టు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇది ప్రస్తుతం 3.91 లక్షల ఇళ్లలో జరుగుతోంది. గ్రామీణ ప్రాంతంలో 10 లక్షల ఇళ్లలో హోమ్ కంపోస్టు తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించాం. వచ్చే ఏడాది మార్చి 26 నాటికి ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని వివరించారు. సూపర్ 6 అమలు చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని సీఎం తెలిపారు. తెలంగాణలో మత విద్వేషాలకు తావులేదని, ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మత ప్రాతిపదికన దాడులు చేయాలని చూసిన వారిని, అలాంటి ఘటనలను ప్రభుత్వం అణిచివేసిందని తెలిపారు. ఇతర మతాలను కించపరిస్తే శిక్షించే విధంగా కర్ణాటక తరహాలో శాసనసభలో చట్టం తెస్తామని ప్రకటించారు. ఎవరైనా ఇతర మతాలను కించపరిచేలా ప్రసంగించినా, దాడులకు పాల్పడినా కఠినంగా శిక్షించడానికి ఉన్న చట్టాలను కూడా సవరిస్తామని, అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పిస్తామని అన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని, ద్వేషించే వారిని కూడా ప్రేమించాలన్న యేసుక్రీస్తు బోధనలే ప్రజాప్రభుత్వానికి దిక్సూచి అని పేర్కొన్నారు. శనివారం ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై కీలక ప్రసంగం చేశారు. మైనార్టీలకు అందించే సంక్షేమం ఎవరిదయా కాదని, అది వారి హక్కు అని స్పష్టం చేశారు. క్రైస్తవ, ముస్లిం సోదరులు ఎదుర్కొంటున్న శ్మశాన వాటికల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యేసుక్రీస్తు జన్మించిన డిసెంబర్ నెల కేవలం క్రైస్తవులకే కాకుండా తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి ఒక మిరాకిల్ మంత్ అని సీఎం అభివర్ణించారు. తెలంగాణ ప్రధాత సోనియా గాంధీ పుట్టిన నెల, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన నెల కూడా ఇదేనని గుర్తు చేశారు. ప్రభుత్వం తలుచుకుంటే 48 గంటల్లో కిరాయి గ్యాంగులను మెయింటైన్ చేసే వ్యక్తుల చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు, వాళ్ల పేరేంటో కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఏమవుతారో ఆలోచించండి. అక్కడి వరకు తీసుకెళ్లకండి. మళ్లీ మేమొస్తాం, అందరినీ జైలుకు పంపిస్తాం అనే బెదిరింపులకు మేం భయపడం. కానీ అధికారులు భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ల వెనక చాలా మంది రౌడీలు ఉంటారని చెవిలో చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో అమరజీవి జలధార పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష హోదా కూడా లేని గత సీఎం పార్టీ వాళ్లు చాలా మాట్లాడుతూ ఉంటారు. వాళ్లకు ఒకటే చెబుతున్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకు, దౌర్జన్యాలకు మేం భయపడలేదు. మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్లీ మేం వస్తామని అంటున్నారు. పిఠాపురం వంటి చోట చిన్నపిల్లల మధ్య క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చారు. మీ రాజకీయాల కోసం మాట్లాడటానికి వేరే దారులే లేవా? సిగ్గుందా? కాంట్రాక్టులు చేస్తే జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు. మేమేం మారలేదు, గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, నాకు అధికారం ఉన్నా లేకున్నా ఎప్పుడూ పవన్ లాగే ఉంటాను, భయపడను. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తామో లేదో అని డిసైడ్ అయ్యే వెళ్తామని అన్నారు. అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో 7,910 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఆ ప్రాజెక్టు ద్వారా 30 ఏళ్లలో 1.2 కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకార సోదరులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలతో కలిపి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందివ్వడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2027 నాటికి పనులు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. గతంలో పాలకులు జలజీవన్ మిషన్ లో ఇంటింటికి ట్యాప్లు వేశారు, కానీ నీళ్లు ఇవ్వలేదు. రోడ్లు, జలజీవన్ మిషన్ లో నాణ్యత లోపిస్తే కఠిన పనిష్మెంట్ ఉంటుంది. నాడు బూర్గుల రామకృష్ణారావు తెలుగు వారందరూ ఏకం కావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి సీఎం పదవి త్యాగం చేశారు.
తెలుగు జాతి, తెలుగు ఆత్మగౌరవం అని మాట్లాడటానికి మూల కారకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు. వాటర్ గ్రిడ్ కు ఏ పేరు పెట్టాలని ఆలోచిస్తే అమరజీవి పేరు తప్ప ఇంకేమీ రాలేదు. హక్కుల కోసం పోరాడేవారిని ఆరాధించాను. అందువల్లే పార్టీ పెట్టి 10 ఏళ్లైనా సీట్ల విషయంలో తగ్గాను. అమ్మేశానని ఒకడు, దిగజారిపోయానని ఇంకొకడు అన్నాడు. అమరజీవి జలధార సాక్షిగా చెబుతున్నా రాష్ట్రానికి మంచి జరగాలని, ప్రజలకు మంచి జరగాలని మాత్రం ముందుకు వచ్చానన్నారు. తనకు ఏమాత్రం స్వార్థం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. 5 ఏళ్లలోపు వయసున్న 54,07,663 మంది పిల్లలకు 2 చుక్కలు వేయనున్నారు. ఆరోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 38,267 పోలియో చుక్కల కేంద్రాలను సిద్ధం చేసింది. చిన్నారుల కోసం 98,99,300 డోసులను అందుబాటులో ఉంచింది. 2 రోజుల క్రితం ఈ పోలియో డోసులను అన్ని జిల్లాలకు పంపించింది. పల్స్ పోలియో కార్యక్రమం పర్యవేక్షణ కోసం అన్ని జిల్లాలకు నోడల్ ఆఫీసర్లను కూడా నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా 76,534 బృందాలను అందుబాటులో ఉంచారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కాకినాడ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ రోజు పలు కారణాల వల్ల పిల్లలకు చుక్కలు వేయించలేకపోతే ఈ నెల 22, 23 తేదీల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 1,854 మొబైల్ బృందాలను కూడా ఆరోగ్య శాఖ అందుబాటులో ఉంచింది. ప్రతి బృందంలో ఒక మెడికల్ ఆఫీసర్తో పాటు 2 సభ్యులు ఉంటారు. వీరు ఈ నెల 21 నుంచి 23 వరకు ముందుగా గుర్తించిన పలు ప్రాంతాలు పర్యటించి అక్కడ చిన్నారులకు 2 చుక్కలు వేయనున్నారు. శ్రీశైలం డ్యాం మరమ్మతుల కోసం 203.95 కోట్లు మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్లంజ్ పూల్ గుంత డ్యాం వైపు విస్తరించకుండా నూతన ప్రొటెక్టివ్ స్టీల్ సిలిండర్ల ఏర్పాటు కోసం ఇంజనీర్లు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. 2009 వరదల సమయంలో జలాశయం ముందు భాగంలో ఏర్పడిన భారీ గుంత డ్యాం పునాదుల కంటే ఎక్కువ లోతు ఉందని, అది ఆనకట్ట వైపు విస్తరిస్తోందని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రాజెక్టును పరిశీలించిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ ప్రొటెక్టివ్ స్టీల్ సిలిండర్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. డ్యాం భద్రతకు చర్యలు చేపట్టకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ తర్వాత పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ప్రొటెక్టివ్ స్టీల్ సిలిండర్లు తాజా పరిస్థితిపై విశాఖకు చెందిన సీ లైన్ ఆఫ్ షోర్ డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో అధ్యయనం చేయించారు. 62 స్టీల్ సిలిండర్లు పూర్తిగా శిథిలమయ్యాయని, తక్షణమే కొత్త వాటిని ఏర్పాటు చేయకపోతే ప్లంజ్పూల్ గుంత డ్యాం వైపు విస్తరించే ప్రమాదముందని ఆ సంస్థ సూచించింది. ఈ విషయాలను శ్రీశైలం ప్రాజెక్టుకు డేంజర్ బెల్స్ శీర్షికన ఆంధ్రజ్యోతిలో వెలుగులోకి తేవడంతో కూటమి ప్రభుత్వం స్పందించింది. శ్రీశైలం డ్యాం రక్షణలో భాగంగా ఆనకట్ట నుంచి 13-15 మీటర్ల పొడవు, 3 నుంచి 4 మీటర్ల మందంతో సీసీ కాంక్రీట్తో ఆప్రాన్ నిర్మించారు. వరదలకు ఆప్రాన్ కూడా కాంక్రీట్ పెచ్చులు ఊడిపోతుండటంతో శాశ్వత రక్షణ కోసం ఒక్కొక్కటి 2 మీటర్ల వ్యాసం, 18 నుంచి 20 మీటర్ల లోతులో 62 సిలిండర్లు ఏర్పాటు చేశారు. గొయ్యి ఆనకట్ట వైపు విస్తరించకుండా ఇవి రక్షణగా నిలిచాయి. వీటిని ఏర్పాటు చేసి 40 ఏళ్లు అవుతోంది. 2009లో భారీ వరదకు సిలిండర్లు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి మరమ్మతులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. సీలైన్ సంస్థ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం డ్యాం భద్రతకు ఉపక్రమించింది. ఉమ్మడి కర్నూలు ప్రాజెక్టు సీసీ కబీర్ భాష ఆదేశాల మేరకు ప్రాజెక్టు ఈఈ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సమగ్ర అధ్యయనం చేశారు. 62 కొత్త స్టీల్ సిలిండర్ల ఏర్పాటుకు 160 నుంచి 180 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మేరకు కేంద్ర జల సంఘం సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ కు ప్రతిపాదనలు పంపుతారు. ఆమోదం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని టెండర్లు పిలుస్తామని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో శనివారం 79వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. వారి సమస్యలను సావధానంగా విన్న లోకేష్ పలు సమస్యల పరిష్కారం కోసం సిబ్బందికి అప్పటికప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీలో మెడికల్ అన్ఫిట్ అయిన 170 మంది ఉద్యోగుల పిల్లలకు తగిన ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు అనారోగ్య కారణాలతో మెడికల్ అన్ఫిట్ అయితే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని 2015లో ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. వైసీపీ హయాంలో ఆ సర్క్యులర్ను అమలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. టీడీపీ సానుభూతి పరులమనే కక్షతో వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కాపు రామచంద్రరావు ప్రోద్బలంతో తమపై నమోదు చేసిన అక్రమ కేసులను రద్దు చేయాలని అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం
ఆవులదట్ల గ్రామానికి చెందిన గొల్లా బ్రహ్మానందం విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా పెదరావిపాడులో తమ 2.5 ఎకరాల భూమిని వైసీపీకి చెందిన బి నాగిరెడ్డి, బి శివరామిరెడ్డి ఆక్రమించారని విచారించి తగిన న్యాయం చేయాలని ముండ్లమూరు మండలం నాయుడుపాలానికి చెందిన ఎం శారదాంబ, ఎం సునీత కోరారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ తేదీల ఖరారుతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సొసైటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులతో సమావేశం కానున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ కీలక భేటీ జరగనుంది. సమావేశంలో ప్రధానంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్న స్థానాలపై చర్చించనున్నారు. మంత్రుల నియోజకవర్గాలతో పాటు మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో కాంగ్రెస్ ఎన్ని చోట్ల సర్పంచ్ స్థానాలను గెలిచిన అంశంపై ఆయా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారి ఫలితాలు, గణాంకాలతో సహా చర్చించనున్నట్లు తెలిసింది. అదే సమయంలో ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు పోలైన ఓట్లపైన మాట్లాడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇవాళ తెలంగాణ భవన్లో జరిగే బీఆర్ఎస్ సంయుక్త సమావేశానికి హాజరయ్యేందుకు గాను శనివారం రాత్రి ఫామ్ హౌస్ ను వీడి నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అదే సందర్భంలో కాలు జారిపడి ప్రమాదం జరగడంతో ట్రీట్మెంట్ అనంతరం కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలు అడపాదడపా ఆయనను ఫామ్ హౌస్ లోనే కలిసేవారు. వారిని ఉద్దేశించి కేసీఆర్ పొడిపొడిగానే మాట్లాడేవారు. అలా వార్తల్లో కనిపించని వ్యక్తిగా మారిపోయారు. తిరిగి ఈ ఏడాది జూలైలో అనారోగ్యం పాలు కావడంతో పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. తనను కలిసే నేతలతో మాట్లాడటమే తప్ప పబ్లిక్ మీటింగులకు, పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశాలకు హాజరు కావడం లేదు. అయితే ఇన్నాళ్ల తర్వాత మళ్లీ బయటకు వచ్చారు. ఆదివారం బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తల సంయుక్త సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ సమావేశాన్ని ఈ నెల 19న నిర్వహించాలని నిర్ణయించారు. కానీ పార్లమెంట్ సమావేశాలు 19 వరకు కొనసాగడంతో పార్టీ ఎంపీలు రాలేకపోతారన్న ఉద్దేశంతో 21వ తేదీకి వాయిదా వేశారు. చాలా కాలం తర్వాత పార్టీ విస్తృత సమావేశాన్ని నిర్వహిస్తుండడం, పైగా కేసీఆర్ పాల్గొంటుండడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. పామాయిల్, నపుంసక మొక్కల వల్ల నష్టపోయిన రైతులతో సమావేశమై ఆయిల్ ఫెడ్ కల్తీ విత్తనాలు ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు. 2019-2022 మధ్య నాసిరకం విత్తనాలతో నష్టపోయిన 250 మంది రైతులకు ఎకరాకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించి పునర్నిర్మాణ పనులు చేపట్టాలని, లేదంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. టాలీవుడ్ సీనియర్ నటి ఆమెని రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. శనివారం ఆమె అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సమక్షంలో ఆమెని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రామచంద్రరావు ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆమెనితో పాటు ప్రముఖ సినీ మేకప్ ఆర్టిస్టు శోభలత కూడా ఇదే వేదికపై కాషాయ గూటికి చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గర్వించదగ్గ స్థాయికి చేరుకుంది. భారతీయురాలుగా గర్వపడేలా చేసిన ఆయన అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నానని ఆమెని తెలిపారు. మోదీ ప్రభుత్వం సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని ఆమె పేర్కొన్నారు. పదవుల కోసం కాకుండా కేవలం సామాన్య ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బుల్డోజర్ నడిపి ధ్వంసం చేసిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాన్ని తమ పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ప్రతిఘటిస్తారని ఆమె ప్రకటించారు. ఎంజీఎన్ఆర్ఈజీఏను బలహీనపరచడం ద్వారా మోదీ ప్రభుత్వం కోట్లాది రైతులు, కూలీలు, భూమి లేని పేదల ప్రయోజనాలను దెబ్బతీసిందని సోనియా తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని ఓ విప్లవాత్మక అడుగుగా పేర్కొంటూ అది అట్టడుగు వర్గాలకు, నిరుపేదలకు, దోపిడీకి గురైన వర్గాలకు బతుకు తెరువు కల్పించిందని అన్నారు. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ పథకంపై బుల్డోజర్ నడిపి ధ్వంసం చేసింది అని ఆమె ఆరోపించారు. చొరబాటుదారులకు దేశద్రోహులు అండగా నిలుస్తున్నారని ప్రధానమంత్రి మోదీ ఇండీ కూటమి నేతలపై విమర్శలు గుప్పించారు. అందుకే ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. అక్రమ చొరబాటుదారులకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన టీఎంసీ నేతలు గోబ్యాక్ మోదీ అంటున్నారని చెప్పారు.
అస్సాం గౌహతిలో 4,000 కోట్ల వ్యయంతో నిర్మించిన లోక్ప్రియ గోపీనాథ్ అంతర్జాతీయ విమానాశ్రయం నూతన టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అస్సాం తొలి సీఎం గోపీనాథ్ 80 అడుగుల విగ్రహాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు. అనంతరం మోదీ గౌహతిలో మెగా రోడ్ షో నిర్వహించారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తదితరులు ఆయన వెంట రోడ్ షోలో పాల్గొన్నారు. చలి చంపేస్తోంది. ఉదయాన్నే అడుగు బయట పెట్టారో అంతే సంగతులు అంటూ హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. గత 2 రోజులతో పోల్చుకుంటే చలి ఇంకా పెరిగింది. ఒకవైపు చలి, మరోవైపు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఈ అసాధారణ ప్రతికూల వాతావరణం ఇంకెన్ని రోజులు? వాతావరణ శాఖ ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతుంది. గత 2 రోజులతో పోల్చితే ఇవాళ చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. తెలంగాణలో చాలా చోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. సాధారణం కంటే 4-5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని పటాన్చెర్, ఆదిలాబాద్లో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. మెదక్, రాజేంద్రనగర్, హన్మకొండలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్, నిజామాబాద్, హయత్ నగర్, రామగుండం, దుండిగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, భద్రాచలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఏపీలోనూ చలి చంపేస్తోంది. రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతుంది. విశాఖ ఏజెన్సీలోని డుమ్రిగూడలో అత్యల్పంగా 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో నీళ్లు గడ్డ కట్టే అంతగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అల్లూరి, పార్వతీపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో 12 డిగ్రీల్లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఢిల్లీని పొగమంచు దట్టంగా కమ్మేసింది. ఓవైపు కాలుష్యం, మరోవైపు పొగమంచుతో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. విమానాలు, రైళ్లు, వాహన రాకపోకలపై ప్రభావం చూపుతోంది. రోడ్లపై విజిబిలిటీ లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో సగటున 400 పాయింట్ల పైనే ఏక్యూఐ ఉంది. రోజంతా పొగమంచు ఉండొచ్చంటూ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల ప్రజల మనసు ఇప్పుడు ఆంధ్ర, ఊటీ, అరకు మీద పడుతుంది. ఇప్పుడిప్పుడే అరకు అందాలను చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. విశాఖ ఏజెన్సీలోని అరకు అందాలు ప్రకృతి ప్రేమికులకు సహజ సౌందర్యంతో కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం అరకు, పాడేరు, వంజంగి ప్రాంతాలలో పర్యాటకుల సందడి కనువిందు చేస్తుంది. అరకు అందమంతా చలికాలంలోనే కనిపిస్తుంది. ఏజెన్సీలో అరకు పర్యాటక కేంద్రాలు లంబసింగి, వంజంగి, కొత్తపల్లి జలపాతం, చాపరాయి, బోరా గుహలు, పద్మాపురం గార్డెక్స్, మ్యూజియం, మారేడుమిల్లి ఇలా పర్యాటక ప్రదేశాలన్నీ పర్యాటకులతో ఈ సీజన్ అంతా కిటకిటలాడుతూ ఉంటుంది. ఏజెన్సీలో మంచు కురవడం, వలిసే పూలు ఇప్పుడిప్పుడే వికసిస్తూ ఉండడంతో ఎటు చూసినా ప్రకృతి అందాలే దర్శనమిస్తున్నాయి. రోజురోజుకు ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరుగుతూ వస్తుంది. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశం వంజంగి మేఘం పర్వతాలను తిలకించడానికి గత వారం రోజులుగా పర్యాటకులు పోటెత్తుతున్నారు. వంజంగి మేఘాలు కొండలను తిలకించడానికి పర్యాటకులు తెల్లవారుజామునే వంజంగి వచ్చి మేఘాల నుంచి ఉదయించే సూర్యుడిని తిలకించి వింత అనుభూతిని పొందుతున్నారు. మేఘాల నుంచి ఉదయించే సూర్యుడు, అలాగే పర్వతాల మధ్య నుంచి పాల సముద్రంలా మంచు, మేఘాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఎంత చూసినా తనివి తీరని ప్రకృతి అందాలతో పర్యాటకులు వింత అనుభూతి చెందుతున్నారు. సందర్శనకు వచ్చిన పర్యాటకులు వారి వద్ద ఉన్న సెల్ కెమెరాలతో ప్రకృతి అందాలను ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆంధ్ర, కశ్మీర్, లంబసింగి ప్రకృతి అందాలు ఇక్కడకు వచ్చిన సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చెరువుల వేనం వ్యూ పాయింట్ వద్ద ఆవిష్కృతమవుతున్న మంచు మేఘాలు పర్యాటకుల మనసును హత్తుకుంటున్నాయి. అందాల అరకుతో పాటు మన్యం సోయగాలు పర్యాటకులను ఇప్పటి నుండే రారమ్మని పిలుస్తున్నాయి. రైలు ప్రమాదం జరిగింది. సైరాంగ్ నుంచి ఢిల్లీ బయలుదేరిన రాజధాని ఎక్స్ప్రెస్ హోజాయ్ జిల్లాలో ఏనుగుల మందను ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 ఏనుగులు మృతి చెందగా ప్రమాదం దాటికి రైలు బోగీలు పట్టాలు తప్పాయి. రైలింజన్తో పాటు 5 బోగీలు పట్టాలు తప్పినట్లు నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే, అటవీ శాఖ అధికారులు ఘటనా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్తో పాటు ఆయన భార్య బీబీని
ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టు దోషులుగా తేల్చింది. వీరిద్దరికీ 17 సంవత్సరాల కారాగార శిక్షను విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అలాగే వీరిద్దరికీ 1.64 కోట్ల రూపాయల జరిమానా సైతం విధించింది. జరిమానా చెల్లించలేని పక్షంలో అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని తెలిపింది. ఈ తీర్పు ఇమ్రాన్ ఖాన్ ఆయన పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే 14 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఈ తీర్పుతో ఇక ఆయన జీవితకాలం అంతా జైల్లో గడపాల్సిన పరిస్థితి తలెత్తినట్లయింది. అండర్-19 ఆసియా కప్లో వరుస విజయాలతో జోరు మీదున్న యువ భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. నేడు ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత్ తలపడనుంది. ఇరు జట్ల బలాబలాలను చూస్తే ఆయుష్ మాత్రే నాయకత్వంలోని భారత జట్టే ఈ మ్యాచ్లో ఫేవరెట్. లీగ్ దశలో పాక్ను భారత కుర్రాళ్లు 90 పరుగుల తేడాతో మట్టి కరిపించారు. మరోసారి దాయాదికి షాక్ ఇచ్చి రికార్డు స్థాయిలో 8వ టైటిల్ను పట్టేయాలని భారత్ తహతహలాడుతోంది. టోర్నీలో ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన టీమిండియా 2 మ్యాచ్ల్లో 400కు పైగా స్కోర్లు చేసింది. దీన్ని బట్టి మన బ్యాటర్ల జోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైభవ్ సూర్యవంశీ, అభిజ్ఞాన్ కుందూస్ సూపర్ ఫామ్లో ఉన్నారు. యూఏఈపై వైభవ్ 95 బంతుల్లోనే 171 పరుగులు చేయగా మలేషియాపై అభిజ్ఞాన్ డబుల్ సెంచరీ 209 బాదాడు. మిడిల్ ఆర్డర్లో ఆరోన్ జార్జీ నిలకడగా రాణిస్తుండగా చౌహాన్ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. లీగ్ స్టేజ్లో పాక్పై 25 బంతుల్లో 38 పరుగులు చేసిన కెప్టెన్ ఆయుష్ మాత్రే నుంచి టీమిండియా భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. బౌలింగ్ విషయానికి వస్తే పేసర్ దేపేష్ దేవేంద్రన్ భారత్కు కీలకం కానున్నారు. ఈ కుర్రాడు మంచి వేగం, ఖచ్చితత్వంతో బంతులు విసురుతూ ఆరంభంలోనే వికెట్లు తీస్తున్నాడు. ఇతను మలేషియాతో మ్యాచ్లో 22 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు. మొత్తం మీద 4 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీశాడు. దీపేష్ మరోసారి విజృంభిస్తే భారత్కు తిరుగుండదు.